ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ పాయింట్, ఇండియాలో మనం కొన్ని ఇయర్స్ వర్క్ చేస్తూ ఐటీలో మిడ్ 35స్లో ఉన్న వాళ్ళకి మైగ్రేట్ అవుతున్నప్పుడు అవ్వాలనుకుంటున్న వాళ్ళు ఎట్లా అయితే మనం కన్సిడర్ చేసుకోవాలి, ఏ ఫ్యాక్టర్స్ మనం ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని మనం మైగ్రేట్ అవుతాము, ఏ వీసా పైన మైగ్రేట్ అయితే మనకి బెనిఫిట్స్ ఉంటాయి, గ్రీన్ కార్డ్ ఎలా తెచ్చుకోవచ్చు, అవన్నీ నేను డిస్కస్ చేస్తాను. వెరీ ఫ్యూ ఇమిగ్రెంట్స్ ఉండే ప్లేస్లో మనం పేరెంటింగ్ ఎలా చేయాలి, ట్రావెల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎందుకు అని కూడా నేను మీకు ముందు నా వ్లాగ్స్లో చూపిస్తూ ఉంటాను. ఐటీ కెరియర్ ఎస్పెషల్లీ ఈ మిడ్ 35 విమెన్, యంగ్ గర్ల్స్ కూడా మనకి ఇక్కడ నెట్వర్కింగ్ అంటే చాలా ఇంపార్టెంట్ కదా. అసలు ఈ 2025లో మైగ్రేట్ అవ్వడం అవసరమా? ప్యాషన్ని కూడా ఫాలో అవుతూ ఉండాలి. ఆ ప్యాషన్ని మనం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కూడా ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి హోమ్ సిక్నెస్, లోన్లీనెస్ ఇవన్నీ ఏర్పడినప్పుడు ఎలా ఓవర్కమ్ అవ్వాలి, షాపింగ్, అలాంటి జనరల్ రెగ్యులర్ వ్లాగ్స్ ఉంటాయి. చాలా ఎక్సైటింగ్గా ఉండిపోతుంది. ముందు మీకు చాలా నచ్చుతుంది కూడా. నన్ను నమ్మండి, ట్రస్ట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? మేము బాగున్నాం, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ హిమ హ్యాపీ వైబ్స్. మేము యూఎస్లో ఉంటున్నాము. మైగ్రేట్ అయ్యి ఒక 5 years అవుతుంది. మేమిద్దరం, నేను నా హస్బెండ్ ఇద్దరు ఐటీలో వర్క్ చేస్తాము. మాకు ఒక 8-year-old పాప 3rd gradeకి వెళ్తుంది. సో ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మీరందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాను. అయితే కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయని అన్నాను కదా. దాంట్లో ఫస్ట్ పాయింట్, ఇండియాలో మనం కొన్ని ఇయర్స్ వర్క్ చేస్తూ ఐటీలో మిడ్ 35స్లో ఉన్న వాళ్ళకి మైగ్రేట్ అవుతున్నప్పుడు అవ్వాలనుకుంటున్న వాళ్ళు ఎట్లా అయితే మనం కన్సిడర్ చేసుకోవాలి, ఏ ఫ్యాక్టర్స్ మనం ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని మనం మైగ్రేట్ అవుతాము, ఏ వీసా పైన మైగ్రేట్ అయితే మనకి బెనిఫిట్స్ ఉంటాయి, గ్రీన్ కార్డ్ ఎలా తెచ్చుకోవచ్చు, అవన్నీ నేను డిస్కస్ చేస్తాను. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ మేము ఉండేది డాలస్, టెక్సస్ అలాంటి స్టేట్, ఎక్కువ ఇమిగ్రెంట్స్ ఉండే ప్లేస్ కాదు. వెరీ ఫ్యూ ఇమిగ్రెంట్స్ ఉండే ప్లేస్లో మనం పేరెంటింగ్ ఎలా చేయాలి, ఇంటిగ్రేట్ అవ్వాలి కదా కిడ్స్ ఇక్కడ, బికాస్ వీ డోంట్ హ్యావ్ మోర్ ఇండియన్స్. సో పేరెంటింగ్ ఫ్యాక్టర్స్. అండ్ థర్డ్ పాయింట్, ట్రావెల్ వ్లాగ్స్ కూడా చూస్తూ ఉంటారు మీరు. ట్రావెల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎందుకు అని కూడా నేను మీకు ముందు నా వ్లాగ్స్లో చూపిస్తూ ఉంటాను. అండ్ కెరియర్ అనేది, ఐటీ కెరియర్ ఎస్పెషల్లీ ఈ మిడ్ 35 విమెన్, యంగ్ గర్ల్స్ కూడా బ్రేక్ లేకుండా కంటిన్యూటీ ఎలా బిల్డ్ చేసుకోవాలి. అండ్ ఫ్యూ మోర్ థింగ్స్ లైక్ మనకి ఇక్కడ నెట్వర్కింగ్ అంటే చాలా ఇంపార్టెంట్ కదా. సో నెట్వర్కింగ్ ఎందుకు ఇంపార్టెంట్, ఆ నలుగురు అనే ఫ్యామిలీస్ మనకి ఇక్కడ ఎందుకు చాలా స్పెసిఫిక్గా మనం కన్సిడర్ చేసుకోవాలి, మనం ఎలా బ్లెండ్ అవ్వాలి, ఓకే, బోత్ ఆఫీస్ అండ్ పర్సనల్ లైఫ్. అసలు ఈ 2025లో మైగ్రేట్ అవ్వటం అవసరమా? ఎలాంటి వాళ్ళైతే మైగ్రేట్ అవ్వచ్చు, ఎలాంటి వాళ్ళు అవ్వకూడదు, ఏ ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేసుకోవాలి. మనము కెరియర్, పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ మధ్య టాగుల్ అవుతూ ఉంటే మనల్ని మనం మోటివేట్ చేసుకుని ఎలా ముందుకు డ్రైవ్ చేసుకుంటూ ప్యాషన్ని కూడా ఫాలో అవుతూ ఉండాలి. ఎందుకంటే ప్యాషన్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఈ సింగింగ్లు, డ్యాన్సింగ్లు, డ్రాయింగ్లు కాకోకుండా కూడా ఎలా మనం ప్యాషన్ని క్రియేట్ చేసుకోవచ్చు, ఆ ప్యాషన్ని మనం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కూడా ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు, అలాంటి టాపిక్స్ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ మనకి హోమ్ సిక్నెస్, లోన్లీనెస్ ఇవన్నీ ఏర్పడినప్పుడు ఎలా ఓవర్కమ్ అవ్వాలి, ఇంకా షాపింగ్, అలాంటి జనరల్ రెగ్యులర్ వ్లాగ్స్ ఉంటాయి. సో మరి ఇంకా ఆలస్యం ఎందుకు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగా వీడియోస్ నచ్చినాయి అనుకోండి, షేర్ మాత్రం చేయటం మర్చిపోకుండా. అండ్ ఈ టాపిక్సే కాకుండా మీరు ఇంకా ఎలాంటి టాపిక్స్ నా దగ్గర నుంచి చూడాలనుకుంటున్నారు, వినాలనుకుంటున్నారు, ఆ జర్నీ అంతా కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. చాలా ఎక్సైటింగ్గా ఉండిపోతుంది. ముందు మీకు చాలా నచ్చుతుంది కూడా. నన్ను నమ్మండి, ట్రస్ట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.